ప్రకృతిని మించిన పరమ గురువు మనిషికి లేడు అన్నది అందరికీ తెలిసిన రహస్యమే. నేర్చుకోవాలే కాని ప్రకృతి నేర్పనిది లేదు. మనిషి ప్రకృతి నుంచి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ప్రకృతి నియమాలను తీక్షణంగా పరిశీలిస్తే మనిషికి అర్థమవుతుంది ఎలా జీవించాలో. ప్రకృతిలో ఏదైనా కూడా మొదట జనిస్తుంది, ఆపై పెరుగుతుంది, తనని తను పోషించుకుంటుంది, తన నుంచి ఉత్పత్తి చేస్తుంది, తరువాత క్షీణించడం మొదలుపెడుతుంది, ఇక చివరి దశ మరణించడం. ప్రకృతిలో పుట్టే ఏ జీవి అయినా ఏ ఉత్పత్తి అయినా ఇదే పద్ధతిలో ప్రయాణం చేస్తాయి. విత్తుల నుంచి వృక్షాలు ఎదిగినట్టే పుడమిపై ఎన్నో తమంతట తామే మొలకెత్తి జీవించడం ప్రారంభిస్తాయి. ఆహారాన్ని వెతుక్కుంటాయి, తమ నుంచి తమ జాతులను సృష్టిస్తాయి, చివరికి అదే భూమిలో కలిసిపోతాయి. ఇదే ప్రకృతిలోని జీవనచక్రం. మొక్క నుంచి జీవి వరకు ప్రతి ఒక్కటి ఇదే జీవనచక్రంలో తిరుగుతూ ఉంటుంది. ప్రకృతిలో కనిపించే ప్రతి జీవి మనకు ఏదో ఒక విషయాన్ని నేర్పేందుకే ఉంటుంది. ఉదాహరణకు ఒక సాలెపురుగును తీసుకోండి. ఆ చిన్న సాలెపురుగు సాలెగూడును ఎంత నైపుణ్యంగా నిర్మిస్తుందో చూడండి. చీమలు కూడా తమ పుట్టను నిర్మించడంలో ఎంతో సహనాన్ని ప్రదర్శిస్తాయి. ఇవన్నీ కూడా మనిషి చూసి నేర్చుకోవలసినవే. తల్లి పక్షి తన పిల్లలకు ఎగరడం నేర్పే విధానం కూడా ఎంతో ఆదర్శనీయంగా ఉంటుంది. మనిషి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి నుంచి ఏదో ఒక మంచి విషయాన్ని నేర్చుకోవచ్చు. చీమలు, సాలీళ్లు, పక్షులు అన్నీ ఒక క్రమశిక్షణతో జీవిస్తాయి. మనిషి తప్ప ఇవేవీ తమకు ఆకలి వేసినప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఇతర జీవులను చంపడానికి గాని ఇతర జీవుల ఆస్తులను నాశనం చేయడానికి కానీ చూడవు. కేవలం ఆకలి వేసినప్పుడు లేదా తమకు ప్రాణభయం ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి జీవిపై దాడి చేసేందుకు సిద్ధపడతాయి. కానీ మనిషి మాత్రమే తన స్వార్థం కోసం, స్వలాభం కోసం, డబ్బు కోసం, ఆస్తులు అంతస్తుల కోసం ఎదుటి జీవిని హింసించడం, చంపడం వంటివి చేస్తున్నాడు. ప్రకృతిలో ఈ పద్ధతి లేనేలేదు. ప్రకృతిలోని వివిధ జంతువుల నుంచి నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. భూమిని దున్నినా, అపరిశుభ్రం చేసినా అది జీవుల శ్రేయస్సునే కోరుకుంటుంది. భూమిని చూసి మనిషి సహనాన్ని, ఓపికను నేర్చుకోవాలి. ఇక సముద్రంలాగా మనిషి పరిపూర్ణంగా ఉండాలి. నదులన్నీ పొంగి పొర్లుతూ తనలో చేరినా సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో మనిషి కూడా ఎలాంటి చంచలత్వం లేకుండా గంభీరంగా జీవించడం నేర్చుకోవాలి.